చూసారా, మేము ఈరోజు పిండి వడియాలు పెట్టాము. ఈరోజు ఎల్లో కలర్ పెట్టాము, నిన్న వచ్చి వైట్ పెట్టాము, రేపు రెడ్ పెడదాం అనుకుంటున్నాము. సో పిండి వడియాలు సరే చూపిద్దాము. రేపు ఎలా ప్రిపేర్ చేస్తాం మొత్తం నేను వీడియో పెడతాను. సో వీడియోలో మొత్తం ప్రాసెస్ అంతా చెప్తాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. సో మీకు ఇవి ఎట్లా ఎండబెట్టాలి, ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అన్నీ మొత్తం నేను వీడియో 1 by 1 చెప్తాను. సో ఇదేంటంటే ఒక్కసారే కుదరదు కదా, సో క్లిప్స్ లాగా తీసుకుంటూ ఉండాలి. సో అందుకని ఇప్పుడు తీస్తున్నాను. నేను వడియాలు పెడతాం, పిండి వడియాలు పెడదామని నేను ఇది 3 సేరు దబరండి, పెద్ద దబర. సో నేను సవిసేరు పిండి అనేది యాడ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ముందు దీనికి ఏమేమి కావాలంటే సబ్బియ్యం అంతా నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. నేను పెద్ద గ్లాసు నిండుగా నానబెట్టేసుకున్నాను. సబ్బియ్యము, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చినంతా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. అంటే ఇంకా అల్లం అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మేమైతే ఇవి వేసి యాడ్ చేసుకుంటాము. అండ్ ఉప్పు ఇవి బాగా తెల్లాక వాటర్ అనేది వాటర్ బబుల్స్ వచ్చి బాగా తెల్లిన తర్వాత సగ్గుబియ్యం అంతా యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పిండినంతా కూడా వాటర్లో మిక్స్ చేసి తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఇది 1 by 1 నేను 1 by 1 అనేది మీకు చూపిస్తాను. చూసారా, సబ్బియ్యం అంతా హోల్ నైట్ అంతా నానబెట్టుకొని దీన్ని ఒక 2 విజిల్స్ రానిచ్చాను. మరీ ఎక్కువ విజిల్స్ అయితే సబ్బియ్యం బాల్గా ఉండవని నేను 2 విజిల్లే రానిచ్చాను. ఇప్పుడు అనుకోండి వడియాలను మనకి కనిపిస్తూ ఉంటుంది, మనం వేయించుకున్నప్పుడు కూడా పచ్చిగా ఉన్నప్పుడు కనిపించదు, నూనెలో వేయించుకున్నప్పుడు ఇవి సబ్బియ్యం తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో అందుకని నేను ఇలా వేసాను. ఆల్రెడీ నేను ఎల్లో కలర్, వైట్ కలర్ అయితే పెట్టేశాను. ఈరోజు అంటే కొంచెం ఫుడ్ కలర్స్ యాడ్ చేసి కలర్స్గా పెట్టుకుంటున్నాను. ఈరోజు రెడ్ కలర్తో పెడదామని పెడుతున్నాను. చూసారా, నేను కలర్ కూడా తెచ్చుకున్నాను. అయింది దాంట్లోకి నేను దగ్గర 1/4 kg దాకా పచ్చిమిర్చి, అల్లం 2 తరిగి మిక్సీ చేసి పెట్టేసుకుంటున్నాను, మంచి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. తర్వాత నేను పిండిని ఈ టిఫిన్ నిండుగా అండి, సరిసేనంటే 1 kg దాకా ఉంటుంది కదా, ఆ టిఫిన్ నిండుగా వాటర్లో ఇట్లా నానబెట్టేసి పెట్టుకున్నాను. ఒక 10 minutes నానాక బాగా వాటర్ తెల్లాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చూపించాను కదా సబ్బియ్యము, అవంతా యాడ్ చేస్తాను. చూసారా, ఇవంతా కొంచెం బాగా తెల్లాక మనం 1 by 1 ఈ పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర అన్నీ వేస్తాను. ఈ పిండి వేసేటప్పుడు కలబెడుతూ ఉండాలి, 2 మనుషులు కావాలి ఖచ్చితంగా. సో మ్యాక్సిమం వీడియో తీయలేను, బట్ వేసిన తర్వాత నేను మిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా. చూసారు కదా, ఈ విధంగా నేను గ్రైండ్ అయితే చేసి పెట్టేసుకున్నాను, మొత్తం పచ్చిమిర్చి, అల్లం అంతా కూడాను. సో ఇప్పుడు చూడు, ఇదంతా సబ్బియ్యం కూడా బాగా తెలుతుందండి. ఇట్లాగే కొంచెం సేపు బాగా బాయిల్ అయ్యాక మనం ఆ పిండంతా యాడ్ చేసుకున్నాం, వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది పెద్ద దబరండి, ఒక దగ్గర 3 సవిసేర్లు అంటారు కదా, 3 kg దబర అనుకోండి, ఆ దబర అయితే పెట్టుకున్నాము. యాక్చువల్గా రోజు ఒక్కొక్క కలర్ పెట్టాను నేను. సో ఈరోజు రెడ్ పెడుతున్నాను, చూపించేదానికి ఈరోజు వీడియో తీస్తున్నాను. సో ఆల్రెడీ మేము వైట్ పెట్టేసామని చెప్పాను కదా, వైట్ ఇవైతే బాగా రెడీ అయిపోయి ఇంకా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ చేసాం, బాగుంది. నేను అన్ని కలర్స్ అయిపోయాక నేను డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేది కూడా. చాలా అంటే ఎట్లా అయితే ఎండిపోవాలి, ఇలా ఎండాక అయితే పాడైపోవు. ఇవంతా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. చూసారా, ఇవి వైట్ కలర్ అండి. ఎల్లో కలర్ కూడా అవి నిన్న ఒలిచున్నాము, అవి ఒలిచేటప్పుడు అవి కూడా పెడతాను. సో పిండి పోసేటప్పుడు కలుపుకుంటా పోసుకోవాలండి, లేదంటే గడ్డకడుతుంది. సో ఇదంతా బాగా ఇట్లా ముందే ఎలా బబుల్స్ వచ్చి బాగా ఉడికిందో ఆ విధంగా ఉడకాలండి. సో ఈ విధంగా కలుపుకుంటూ మనకి థిక్గా అనిపించిన ఒక దబలో నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను, అవి మిక్స్ చేసుకుంటా కూడా
చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం ఇది కుక్ అయ్యి కొంచెం ఉడికాక పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు అన్నీ అనేది యాడ్ చేసుకుందాము. సో ఈ విధంగా కొంచెం కొంచెం ఇట్లా తిక్కుపడుతూ ఉంటుంది, థిక్గా అవుతూ ఉంటుంది. సో మనం బాగా దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. కుక్ అవ్వకపోతే మళ్ళీ వడియం అనేది బాగా రాదండి. ఖచ్చితంగా పిండేసి తర్వాత ఉడకాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి యాడ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనం కలిపేసుకున్నాము. మెయిన్ ఏంటంటే ఇది బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయ్యి ఉండగట్టకుండా బాగా మనం చూడు ఇట్లా ఇలా అయితే రావాలి. కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. యాక్చువల్గా నిల్వ ఉండేది కాబట్టి వేసుకోవడం వల్ల పాడైపోవు. సో ఉప్పు ఖచ్చితంగా ఎక్కువే పడుతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇంకా బాగా కుక్ అవ్వాలి. సో జీలకర్ర, ఇంగువ పొడి యాడ్ చేసుకున్నాను. ఉప్పు ఇంకా అన్నీ అయితే యాడ్ చేశాను. ఫుడ్ కలర్ కోసం యాడ్ చేస్తాను. సో ఇదంతా వచ్చేసింది కన్సిస్టెన్సీ, ఇంకొంచెం రావాలండి. సో ఒక 5 minutes బాగా ఇది సౌండ్ కుక్ అవ్వాలి. ఇది అంతా బాగా పొంగినట్లుగా అది అలా చూసారండి. అలా అయితే పొంగాలి బాగా. అలా పొంగినట్టు బాగా ఉడికితే కుక్ అయినట్టండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి. ఇదంతా బాగా మిక్స్ అయిపోతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సో ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. అంతా మనము బాగా కలుపుకొని తీసుకొని పోయి చిన్న చిన్న బౌల్లో వేసుకొని ఒక చిన్న దబల్లో వేసుకొని పెడదామండి. మామూలు కాటన్ గుడ్డలో ఏ గుడ్డైనా పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్గా ఈ కాటన్ డే అని ఏం లేదండి. క్రేప్దైనా పెట్టుకోవచ్చు. మనకి ఏది ఈజీగా ఉంటుందో దాన్ని చూసుకునేది. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా నేను శారీ మొత్తం పెట్టేసుకున్నామండి. సో ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే బాగుంటుంది. నేను ఇవి ఎలా విడదీసేది వాటర్ జల్లి అది కూడా తీస్తాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. సో ఇవి ఇప్పుడు పలసగానే ఉంటాయి. మళ్ళీ ఎండాక తిక్కు కలర్గా అయిపోతాయి. నిన్న కూడా ఎల్లో కలర్ కొంచెం రంగు ఎక్కువ అనిపించింది నాకు, అందుకని ఈరోజు లైట్గానే వేశాను. నిన్న నేను ఇవి పెట్టాను కదా, ఇవి బాగా వెండిపోయాయి. ఇప్పుడు ఇవి ఫస్ట్ మనము పల్చగా వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకుంటే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను 1 by 1 ఒలిసి చూపిస్తాను. సో ఇంతేనండి, చాలా ఈజీగా అయితే మనం పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం కష్టమైన పనేను, బట్ చేసుకుంటే సంవత్సరం పొడుగు మనకి వడియాలనేది పప్పుల్లోకి కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేను వీటిని వాటర్ వేసి చేస్తాను. సరే ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మనము ఇవి ఒక 5 నిమిషాలు అలా అంటే జస్ట్ ఇలా అంటే వడియం అనేది చూడు వచ్చేస్తుంది. ఇవంతా మనం నీట్గా మళ్ళీ ఎండలో ఒక పొడి బట్ట వేసుకొని దాంట్లో 1 by 1 సో ఈ విధంగా ఇలా వేసేసుకుంటే బాగా ఎండిపోతాయి. సో నేను ఇవంతా తీసేసాక మీకు అన్ని కలర్స్ వేయించి చూపిస్తాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ విధంగా నేను ఒలిచిపోసేసాను. ఇదంతా బాగా గలగల బాగా అయిపోతే మనం అన్నీ ఒకసారి నూనెలో డీప్ ఫ్రై చేసి చూపిస్తానండి. ఒక్కో రోజు ఒక్కొక్క కలర్ పెట్టాను. వైట్, రెడ్ అంటే ఇది ఆరెంజ్, ఎల్లో ఈ 3 కలర్లు. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. సో నాకైతే బాగానే వచ్చాయి.
సో మీరు చూడండి, నేను వడియాలు వేయించి చూపిస్తాను ఎలా పొంగాయి అనేది. చూసారా, ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు జస్ట్ నేను చూస్తున్నాను. సో వేయంగానే అలా పొంగాలి, అప్పుడు హీట్ అయినట్టండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. సో ఆ విధంగా రావాలి. నేను అన్నిటినీ వేయించి మీకు చూపిస్తాను. చూసారా, ఈ విధంగా నేను ఎల్లో కలర్, ఆరెంజ్, వైట్ ఈ 3 కలర్స్ అనేది వేయించానండి. చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగా ఇట్లా అనగానే బాగున్నాయి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.